నా తమ్ముడు కోరుకున్నట్టుగానే నువ్వు ఏ డబ్బు చేసేది మగాళ్ళని ఒళ్ళో వేసుకున్నావో నీతో ఆ డబ్బే లేకుండా చేశాను. ఇప్పుడు నిన్ను అడుక్కునే స్థాయికి తీసుకొచ్చాను. ఓహో, అంటే నువ్వు నా మీద రివెంజ్ తీసుకోవడానికి వచ్చావా? వచ్చావా కాదే, వచ్చాము. అన్నా, ఎవరు మీరు? అన్నా, మేము కూడా మీ తమ్ముడు లోకేష్ లాగా ప్రియా చేతులు మోసపోయామన్నా. ప్రేమ అనే పేరుతో నమ్మించి మోసం చేసిందన్నా మాకు. అసలు మీకు బుద్ధి ఉందారా? ఒక అమ్మాయి వచ్చి 2 రోజుల ప్రేమ అంటే ఎలా నమ్ముతారు? అంటే మిమ్మల్ని 9 నెలలు కడుపులో మోసింది మీ అమ్మది ప్రేమ కాదు. మిమ్మల్ని 5 ఏళ్ళు కష్టపడి పెంచేది మీ నాన్నది ప్రేమ కాదు. కేవలం 2 రోజులను మిమ్మల్ని ప్రేమించని చెప్పిన అమ్మాయిది ప్రేమ. దాన్ని మీరు నమ్ముతారా? తప్పైపోయిందన్నా, ఆ తప్పు మాకు తెలిసి వచ్చిందన్నా. మాతో చేతులు కలపన్నా, దానికి ఎలా అయినా బుద్ధి చెప్పాలన్నా. చేతులు కలుపన్నా. ఇంకా ఆలోచిస్తావేంటి కృష్ణ? మనం లోకేష్ గారిని ప్రేమించి మోసం చేసిన అమ్మాయిని వదిలేద్దామంటావా? సీత, నా వాళ్ళంటే ఇప్పుడు ఎవ్వరూ లేరు. నేను ఒక్కడినే ఏం చేయగలను? నువ్వొక్కడివే కాదు, మనమందరం కలిసి దానికి బుద్ధి వచ్చేలా చేద్దాం. ఇంకా ఏంటి అన్న ఆలోచిస్తున్నావు? చేయి కలుపు. కృష్ణ, నువ్వు వచ్చినా రాకపోయినా నేను మాత్రం దానిపై పగ తీర్చుకుంటాను. ఇంకెవరో దాని చేతిలో మోసపోకుండా మనం చేయాలి.